హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరూ కూడా ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ, ఇది వచ్చేసి శ్రావణ మాసం మొదలైన రోజండి. శ్రావణ మాసం స్టార్టింగ్ రోజు చక్కగా ముందు రోజే అమ్మవారి ఫోటోలు కానీ, ఇంకా స్వామివారికి కానీ అందరికీ చక్కగా పూజ గది అంతా క్లీనింగ్ అనేది చేసుకున్నాను. ఎందుకంటే చాలా రోజులు అంటే ఇంట్లో షాప్కి వెళ్తాను కాబట్టి ఇంట్లో చేసుకొని ఇంకా పూజ గది చాలా రోజులు బట్టి నేనైతే ఇంకా అలాగే ఉంచేశాను. స్వామి అమ్మవార్లకి మామూలుగా షాప్కి వెళ్ళేటప్పుడు దండం పెట్టుకొని అలా వెళ్తూ ఉండేదాన్ని. ఇంకా శ్రావణ మాసం మొదలవుతుందని చెప్పేసి మొత్తం స్వామివార్లందరినీ క్లీన్ చేసి చక్కగా గంధము, పసుపు, కుంకుమలతోటి అన్ని సుగంధ పరిమళమైన సువాసన భరితమైన ద్రవ్యాలతోటి అమ్మవార్లకి అలంకరించుకొని చక్కగా మొదలైన రోజైతే ఈ విధంగా అలంకరణ చేసుకొని పుష్పాలతోటి ముందుగానే తెచ్చిపెట్టుకున్న తామర పూలు, మల్లెలు, గులాబీలతోటి అమ్మవారికి అలంకరణ చేసుకొని నాకు ఉన్న ఈ ఈ వీడియో కూడా చాలా రోజులు బట్టి రావట్లేదు. ఈ అడ్డంకులన్నీ తీసేసి కొంచెం మనశ్శాంతిగా హ్యాపీగా ఈ మాసం అంతా కూడా చక్కగా నీ సేవ చేసుకునేటట్టు అని కోరుకున్నాను. చక్కగా అమ్మవారికి అయితే పూజ చేసుకున్నాను. ఈ విధంగా ప్రతి శ్రావణ మాసం కూడా ఆడవాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎంతో ఉత్సాహాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. అమ్మవారి సేవలో చాలామంది ముత్తైదువులు అయితే అమ్మవారి సేవలో ఎప్పుడూ సంతోషంగా ఉంటూ ఉంటారు. అలాగే నేను కూడా ఇక్కడ మన షాప్ దగ్గర కూడా పూజ గది అనేది మామూలుగా దండం పెట్టుకుంటాను. ఇంకా పూజ గది అనేది మరుసటి రోజే ఒకరోజు ముందే చక్కగా అంతా క్లీన్ చేసేసుకొని ఇక్కడ కూడా అలాగే పువ్వులు అలంకరణ, పసుపు కుంకాలతో అలంకరణ అంతా చేసుకొని బొట్లు అవి పెట్టుకొని దీపారాధన అయితే చేసుకున్నాను శ్రావణ మాసం మొదలైన రోజు. మన షాప్ దగ్గర కూడా ఎప్పుడు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుందండి. అందుకోసం ఇంకా స్వామి అమ్మవార్లకి నమస్కారం చేసుకొని మన షాప్ దగ్గర ఈ విధంగా అయితే చేసుకున్నాను. తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకున్నాను. ఈ విధంగా ఇక్కడ కొంచెం చుట్టూ ఇళ్ళు ఉంటాయి కాబట్టి గాలి కూడా కొంచెం తక్కువ వస్తుందండి. ఈ పనులన్నీ చేసుకునేసరికి చాలా చెమటలు అయితే వచ్చేస్తాయి. ఇంక ఇది వచ్చేసి ఇంకా శ్రావణ శుక్రవారం ముందు రోజండి. రాత్రికే ఇంకా ఈ ముగ్గులన్నీ మొత్తం గచ్చంతా చాలా రోజులు అయిపోయింది గచ్చు కడిగేసి మన షాప్ ముందు ఇంకా గచ్చంతా ఇలాగ గడపలను కూడా పూజించుకొని చక్కగా ముగ్గులు అయితే పెట్టుకున్నాను. పసుపు కుంకాలతోటి, వారిపిండితోటి ఈ విధంగా ముగ్గులన్నీ పెట్టుకున్నాను. ఎందుకంటే ఆ రోజే పొద్దుటే అంటే మళ్ళీ పూజ చేసుకుంటాం కాబట్టి ఇంకా ఇక్కడ షాప్ దగ్గర పని అంతా అయిపోతే ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాను. అక్కడ కూడా పనులు ఉంటాయి కాబట్టి ఇక్కడైతే చక్కగా అలంకరణ చేసుకున్నాను. అప్పుడే దీపారాధన చేసుకున్నాను అమ్మ దగ్గర. ఇంకా దీపారాధన కూడా పక్కన పెట్టి ఇంకా ముగ్గులు మళ్ళీ కడిగేసి మొత్తం అలంకరణ చేసుకున్నాను. గచ్చంతా కడిగేసుకొని ఇక్కడ పని అయిపోతే చక్కగా ఇంకా ప్రశాంతంగా మరుసటి రోజు పూజ అంతా చేసేసుకోవచ్చు అని చెప్పేసి ఇదిగోండి షాప్ ముందు కూడా ఈ విధంగా చక్కగా పసుపు కుంకాలతోటి అలంకరణ చేసుకున్నాను. చిన్న చిన్న ముగ్గులే అండి, ఎప్పుడు వేసేయే రెగ్యులర్గా చేతికి వచ్చేయే వేస్తూ ఉంటాను అంతే. పెద్ద స్పెషల్గా ఏమీ వేయను. ఇది వచ్చేసి ఇంకా మన ఇంటి దగ్గర అండి. శ్రావణ శుక్రవారం రోజు రాత్రికి ఆ గడపలన్నీ పూజించుకున్నాను. ఇంటి దగ్గర కూడా ఈ విధంగా అమ్మవారి పాదాలు, అమ్మవారి రాక కోసం ఈ విధంగా పాదాలన్నీ వేసుకొని ముగ్గులు అయితే పెట్టుకున్నాను. ఈ శ్రావణ మాసం అంతా కూడా చక్కగా ఉన్న దాంట్లో పూజ అయితే చేసుకుంటూ ఉంటానండి. నాన్ వెజ్ కూడా ఈ మంత్ మొత్తం ఏమి తినను. మా ఇంట్లో వాళ్ళకి ఏమన్నా కావాలంటే చేస్తాను, నేనైతే మాత్రం తినను.
చూడండి, ఈ ముగ్గులన్నీ పెట్టుకున్నప్పుడు వెంటనే నాకైతే వర్షం వస్తుందేనని చాలా అనిపిస్తుంది కొంచెం మనసులో. ఇదిగోండి, ఇంటి ముందు కూడా ఈ విధంగా ముగ్గులన్నీ పెట్టుకొని పూజించుకున్నాను పసుపు కుంకాలతోటి. మన ఛానల్ని ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి. తులసమ్మ దగ్గర కూడా చక్కగా ఈ విధంగా అయితే అలంకరణ చేసుకున్నాను. చాలా మనసు నిండుగా అనిపిస్తుందండి. తర్వాత ఇంకా అమ్మవారి పూజకైతే ఈ విధంగా అన్నీ సిద్ధం చేసుకున్నాను. శ్రావణ శుక్రవారం రోజండి, మొదటి శ్రావణ శుక్రవారం రోజు చేసుకున్న పూజ అండి ఇదంతా కూడాను. కలువ పూలో అమ్మ చాలా అందంగా కనిపిస్తారు నాకైతే. అమ్మకైతే ఈ విధంగా హారతి అయితే ఇచ్చుకుంటున్నాను. నా వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్, చూసే ఆడియన్స్ అందరు కూడా సంతోషంగా అమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుందాము. అలాగే మీ ఇంట్లో కూడా మొదటి శ్రావణ శుక్రవారం ఎలా చేసుకున్నారో తప్పకుండా మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఇలాగా సింపుల్గా అయితే అమ్మకి చక్కగా దీపారాధన అనేది చేసుకున్నాను. మొదటి శ్రావణ శుక్రవారం రోజు పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను. చాలా మనసుకైతే సంతోషంగా అనిపిస్తుంది. మన ఆడవాళ్ళందరికీ కాకుండా అందరూ ఎంతో సంతోషంతో అమ్మవారి పూజ చేసుకొని అమ్మవారి ఆశీస్సులతో ముత్తైదువులు కానీ అందరూ అమ్మని వేడుకుంటూ ఉంటారు. ఆ అమ్మ ఆశీస్సులు ప్రతి ఒక్కరికి అవసరమే. స్వామి అమ్మవార్లు ఈ శ్రావణ మాసంలో చాలా పూజలతోటి చాలా రకాలుగాను అందరి ఇళ్లల్లో కూడా పూజలు జరుగుతూ ఉంటాయి. నాకు సంబంధించి అయితే నాకు తెలిసిన కొద్దిపాటి నాలెడ్జ్ తోటి నేను ఏదో చేసుకుంటూ ఉంటానండి. ప్రత్యేకంగా కొన్ని నియమ నిష్టలతోటి అయితే నాకు తెలియదు. చాలా వరకు తెలిసిన వరకు అయితే ఈ విధంగా చేసుకుంటాను. ప్రతి సంవత్సరం కూడా అమ్మకి నాకు ఏ విధంగా అయితే మనసుకి నచ్చుతుందో, మనసుకి ఆ రోజు ఏ అలంకరణ ఎట్లా చేసుకోవాలనిపిస్తుందో ఆ విధంగానే చేసుకుంటాను. ఇంకా అంతేకాని ఇంకా శాస్త్రోక్తంగా కొంచెం అన్ని నియమాలతోటి అలాగంటే కొన్ని తెలియవు నాకు. తెలిసిన వరకైతే ఈ విధంగా చేసుకుంటాను. స్వామి అమ్మవార్ల ఆశీస్సులు తెలిసినా తెలియకపోయినా అమ్మవారి ఆశీస్సులు, స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉంటాయి. ఆ తల్లి ఆశీర్వాదంతో సిరి సంపదలతో అందరూ తులతూగుతూ ఉండాలని మన ఆడవాళ్ళందరం కూడా అమ్మని సేవించుకుంటూ ఈ శ్రావణ మాసం అంతా కూడా చాలా సంతోషంతో సంబరాలతోటి చక్కగా అమ్మని కొలుచుకుంటూ ఉంటాము. ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి. చాలా రోజులు అయిపోయింది మేము ముందుకి ఇలాగ వచ్చేసి. ఈ అడ్డంకులు ఆటంకాలన్నీ తొలగించమని చాలా అమ్మని అయితే కోరుకున్నాను. నేను ప్రత్యేకంగా ఈ విషయమై ఎక్కువ కోరుకున్నాను. ఎందుకంటే చాలా గ్యాప్ వస్తుంది. చిన్న వీడియోలతో అయితే మేము ముందుకు వస్తున్నాను. నా మధ్య గ్యాప్ రావద్దు అని చెప్పేసి. కానీ కొన్ని కారణాలు ఎన్ని మనం ఎంత అనుకున్నా కొన్ని ఉంటాయి. అలాంటివి కొన్ని వచ్చినప్పుడు మాత్రం చాలా గ్యాప్ వస్తుంది. సాయంత్రానికి ఈ విధంగా తులసమ్మ దగ్గర కూడా చక్కగా దీపారాధన చేసుకున్నాను. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ అండి.